విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమైనా అడుగుతున్నారంటే ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి మనం డిజిటల్ సమ్ అప్లై చేస్తే అప్లై అనేది అవ్వదు, డిజిటల్ సమ్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే అప్రాక్సిమేట్ క్వశ్చన్స్కి డిజిటల్ సమ్ అనేది మనం అప్లై చేయలేం, ఓన్లీ ఎగ్జాక్ట్ వాల్యూస్ మాత్రమే మనం డిజిటల్ సమ్ అనేది అప్లై చేయగలం అనేసి ఆ పాయింట్ అనేది మనకు గుర్తుండాలి. ఇక్కడ క్వశ్చన్లో మనకి క్లోజెస్ట్ వాల్యూ అనేసి అడుగుతున్నారు, అప్రాక్సిమేట్ వాల్యూ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 67.69ని మనం ఏం చేయొచ్చు అంటే 68 అనేసి తీసుకోవచ్చు. అదేవిధంగా 5.12ని మనం ఏమైనా తీసుకోవచ్చు అంటే 5 అనేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ 0.89ని మనం 1 అనేసి తీసుకున్నట్లయితే 0.89ని మనం 1 అనేసి తీసుకున్నట్లయితే డివైడెడ్ బై మనకి ఇది 31.88 ఉంది కాబట్టి 32 అనేది తీసుకున్నట్లయితే అంటే 1/32 అనేది అవుతుంది. ఈ వాల్యూ డివిజన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి వీటిని యాడ్ చేస్తే 73 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి అడిగేది అప్రాక్సిమేట్ వాల్యూనే కాబట్టి సో ఇక్కడ 1/32 చేస్తే మనకి 0.00 సంథింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేటే కాబట్టి ఈ 73 నుంచి ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి మామూలుగా అయితే. సో సబ్ట్రాక్ట్ చేస్తే 72 అనేది అవుతుంది. 72 అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ అప్రాక్సిమేట్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్ అడిగినప్పుడు మనం ఈ విధంగా సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అనేసి అడగడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూ అడిగినప్పుడు మనకి డిజిటల్ సమ్ అనేది అప్లికబుల్ అవ్వదు. అదేవిధంగా మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నా కూడా లాస్ట్ డిజిట్ అనేది మనకి వెరిఫికేషన్ అనేది అవ్వదు. ఖచ్చితంగా మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. సో అదే విధంగా చేయాలి కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 895.98ని మనం ఏమైనా రాయొచ్చు అంటే సింపుల్గా 896 అనేసి రాసుకోవచ్చు కదా. ఎందుకంటే పాయింట్ తర్వాత 0.5 కన్నా ఎక్కువ ఉంటే కనుక మనకి తర్వాత నెంబర్ రాసుకోవచ్చు. 5 తర్వాత వచ్చే నెంబర్ 6 కాబట్టి ఒకవేళ 0.5 కన్నా తక్కువ ఉంటే పాయింట్ తర్వాత మనకి అప్పుడు జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 5నే అలా ఉంచుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇవన్నీ పాజిటివ్ నెంబర్సే కాబట్టి అన్ని ప్లస్సే కాబట్టి ఇక్కడ 185.01ని మనం జస్ట్ సింపుల్గా మనం 185 అనేసి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం 851.86ని మనం సింపుల్గా 852 అనేసి మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ అదేవిధంగా 524.09ని మనం ఏమైనా తీసుకోవచ్చు అంటే 524 అనేసి తీసుకున్నట్లయితే సో ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అనేది వచ్చింది. అప్రాక్సిమేట్ వాల్యూ ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 4+2 చేస్తే 6 అనేది అవుతుంది. 6+5 చేస్తే మనకి 11 అనేది అవుతుంది. 11+6 చేస్తే 7 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 అనేది బ్యాలెన్స్ ఉంది కాబట్టి 1+2 చేస్తే 3 అనేది అవుతుంది. 3+5 చేస్తే 8 అనేది అవుతుంది. 8+8 చేస్తే 16 అనేది అవుతుంది. 16+9 చేస్తే మనకి 25 అనేది అవుతుంది కాబట్టి సో ఇక్కడ 2 అనేది బ్యాలెన్స్. 2+5 చేస్తే మనకి 7 అనేది అవుతుంది. 7+8 చేస్తే మనకి 15 అనేది అవుతుంది. 15+1 చేస్తే 16 అనేది అవుతుంది. 16+8 చేసినట్లయితే మనకి 24 అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా దీనికి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ అనేది ఏదైనా ఉంది అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది సరిపోతుంది కాబట్టి సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది అవుతుంది. హౌ మెనీ 1/3 ఆర్ ఇన్ 72? సో ఇక్కడ 72 అనే నెంబర్లో ఎన్ని 1/3 అనేవి ఉన్నాయి అనేసి అడగడం జరుగుతుంది. అంటే 72 అనే నెంబర్లో ఎన్ని 1/3 ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. ఎన్ని 1/3? సపోజ్ ఇప్పుడు 100 అనే నెంబర్లో సపోజ్ 100 రూపీస్ ఉంటే ఇందులో ఎన్ని 10 రూపీస్ ఉన్నాయి అంటే మనం ఏం చేస్తాం బై 10 అనేది చేయడం జరుగుతుంది. ఎన్ని 10 రూపీస్ ఉంటాయంటే 100 అనే నెంబర్ మీన్స్ 100 రూపీస్లో ఎన్ని 10 రూపీస్ అనేసి ఉంటాయంటే 10 అనేసి ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఇక్కడ 72 అనే నెంబర్లో 1/3 అనేవి ఎన్ని ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. సింపుల్గా ఇక్కడ మనకి డినామినేటర్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే 72 × 3 చేసినట్లయితే సో ఇక్కడ లాస్ట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 3 × 2 చేస్తే మనకి 6 అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ డి అనేది అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 7 × 0.7 × 0.07 × 0.007 × 70 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 16807 సో ఇక్కడ మనకి అన్నీ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనకి 70 అంటే ఇక్కడ ఒక 0 అనేది ఉంది కాబట్టి ఈ 0కిను ఒక పాయింట్కి క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి దీన్ని తీసేసిన తర్వాత ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడేమో 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడేమో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి అంటే మనకి 5 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది రావాలి. 5 డిజిట్స్ తర్వాత పాయింట్ వచ్చేటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ ఏ ఆప్షన్లో ఉందంటే మనకి ఆప్షన్ డిలో 5 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 97 × 97 చేస్తే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుంది అనేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 7 × 7 చేస్తే మనకి 49 అనేది అవ్వడం జరుగుతుంది. 49 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ కాదు ఎందుకంటే లాస్ట్ డిజిట్ 1 అనేది ఉంది కాబట్టి సో మిగతా వాటికి మనకి అన్నిటికీ 9 ఉంది. ఒకవేళ డిజిటల్ సమ్ చేయాలనుకున్నా కూడా 9049 ఇక్కడ కూడా జస్ట్ షిఫ్టింగ్ అనేది జరిగింది 4s 9s అనేటివి కాబట్టి మనం లాస్ట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత డిజిటల్ సమ్ అప్లై చేసినా కూడా అప్లికేబుల్ అవ్వదు. సో సింపుల్గా మనం ఇటువంటివి ఎలా సాల్వ్ చేయాలనేది మనం స్పీడ్ మాస్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 97 అంటే ఇక్కడ 100 క్లోజెస్ట్ టు 100 అనేసి చెప్పుకున్నాం కాబట్టి మనం
100కి ఎంత తక్కువ ఉందంటే 3 తక్కువ ఉంది కాబట్టి -3 అనేది అవుతుంది. అదేవిధంగా ఇంకొక 97 ఉంది కాబట్టి ఇది కూడా 100కి ఎంత తక్కువ ఉందంటే 3 తక్కువ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇలా క్రాస్ చేసినప్పుడు 97 - 3 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 94 అనేది రావడం జరుగుతుంది. లేదా ఇలా తీసుకున్నా కూడా మనకి 97 3 చేస్తే మనకి 94 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి క్లోజెస్ట్ టు 100 అని చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ ఏంటంటే క్లోజ్ టు 100 అనేది చెప్తున్నాం కాబట్టి ఇదంతా ఏమవుతుందంటే 9400 అనేది అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అనేది అవుతుంది కాబట్టి 3 × 3 చేస్తే 9 అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే వీటిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి 9409 అనేది అవుతుంది. 9409 ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. న్యూమరేటర్లో చూసుకున్నట్లయితే మనకి న్యూమరేటర్లో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. డినామినేటర్లో మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది అంటే మనకి ఇక్కడ 6 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనకి డినామినేటర్లోనే ఎక్కువ డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే మనకి డినామినేటర్లో 4 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది వస్తుంది. డినామినేటర్లో 4 డిజిట్స్ తర్వాత దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ 4 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి ఎందుకంటే ఇది 209 ఇది కూడా 209 కాబట్టి అంటే డినామినేటర్లో మనకి 4 డిజిట్స్ అనేది వస్తుంది కాబట్టి మనకి 4 జీరోస్ అనేది రావాలి. 4 జీరోస్ అనేది ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. లేదు అనుకుంటే సింపుల్గా ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 209ని అంటే ఇక్కడ మనకి 2.09 అనేది ఉంది కదా 2.09 మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 209/100 అనేది రాయొచ్చు. 209/100 మళ్ళీ డివిజన్ అనేది ఉంది కాబట్టి అక్కడ కూడా 209 కాబట్టి 209. సో అక్కడ మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందంటే మనకి ఇక్కడ 6 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 6 జీరోస్ అనేది రావాలి. 6 జీరోస్ అనేది రావాలి. ఇక్కడ మనం 6 జీరోస్ అనేది ప్లేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 జీరోస్ అనేది క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 4 జీరోస్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 209 అనేది ఉంది. ఇక్కడ కూడా 209 అనేది ఉంది. కాకపోతే ఇక్కడ మనకి డెసిమల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2.09 అనేది ఉంది. అంటే ఇక్కడ 209 రాసుకుంటే డినామినేటర్లో ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 100 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 209 అనేది ఉంది. ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందంటే 6 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకి 6 జీరోస్ అనేది రావడం జరుగుతుంది. 6 జీరోస్ ఇలా ప్లేస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 209 క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి మనకి 4 జీరోస్ అనేది మిగులుతుంది. 4 జీరోస్ అంటే ఇక్కడ మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇది న్యూమరేటర్కి వెళ్తే మనకి 10,000 అనేది అవుతుంది కాబట్టి లేదు అనుకుంటే మనకి ఇక్కడ న్యూమరేటర్లో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. డినామినేటర్లో 6 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 4 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది రావాలి. అది కూడా డినామినేటర్లో వస్తుంది కాబట్టి న్యూమరేటర్కి వెళ్తే మనకి 4 జీరోస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి అనేది అవుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే మనకి 5 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ఉంది కాబట్టి అంటే సింపుల్లో మనం అర్థం కావడం కోసం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 5 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకి డినామినేటర్లో 5 జీరోస్ అనేది రావాలి. 5 జీరోస్ అనేది రావాలి. ఇక్కడ డివిజన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఆపరేషన్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ 12.5 అనేది ఇవ్వడం జరిగింది. 12.5 ఆ పాయింట్ తీసేయడం కోసం మనం ఏమైనా రాస్తామంటే /10 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం రివర్స్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 10/125 అనేది అవుతుంది. 10/125 ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0 క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. అదేవిధంగా 125 అనేది 25లో మనకి 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి 1/5 అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 0.2 అనేది అవుతుంది. 0.2 అనేది అవుతుంది. 0.2 అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 1/5 అంటే 0.2 కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఆల్రెడీ డినామినేటర్లో 4 జీరోస్ అనేది ఉండడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒక 4 జీరోస్ ముందుకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఒక జీరో అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి మొత్తం 5 జీరోస్ తర్వాత పాయింట్ అనేది రావాలి. 5 జీరోస్ తర్వాత పాయింట్ వచ్చే ఆప్షన్ ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది ఉంది. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 5 డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ అనేది వచ్చేది ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే 6 kg 5 grams అనేసి అడుగుతున్నారు. 6 kg 5 grams. సో దీన్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి 6 kg మొత్తం ఇక్కడ కేజీస్లోనే ఉంది కాబట్టి 6 kg అలాగే ఉంచినట్లయితే 1 గ్రామ్ అంటే మనకి 1000 grams అంటే మనకి 1 కిలో కాబట్టి ఇక్కడ మనకి సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కింద ఆప్షన్ చూసుకున్నట్లయితే అన్ని కేజీస్లోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి గ్రామ్స్ని మనం కేజీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 6 kg అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అన్ని ఆప్షన్స్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ 5 grams అంటే ఇక్కడ 5 grams కేజీస్లోకి మనం కన్వర్షన్ అనేది చేయాలి. అంటే ఇక్కడ మనకి 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams కాబట్టి 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams కాబట్టి ఇక్కడ నుంచి 1 గ్రామ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 1 గ్రామ్ అనేది 1 kg/1000 అనేది అవుతుంది. 1 kg/1000 అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఆ గ్రామ్ బదులు మనం ఏమి రాయొచ్చు అంటే మనకి 1000 అనేసి రాయొచ్చు. 1000 చేసినట్లయితే మనకి ఇక్కడ మనకి కేజీలోకి కన్వర్షన్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి డినామినేటర్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 3 డిజిట్స్తో పాయింట్ అనేది రావాలి. 3 డిజిట్స్తో పాయింట్ అనేది రావాలంటే మనకి ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు కదా 0.05
కేజీ అనేది అవుతుంది, 0.05 కేజీ. అంటే ఇక్కడ మనకి 6 యాడ్ చేసినట్లయితే మనకి 6.005 కేజీ అనేది అవుతుంది, 6.005 కేజీ. అంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 0.295 ప్లస్ 2.95 ప్లస్ 2T9.5 ప్లస్ 295. సో ఇక్కడ కూడా మనం లాస్ట్ యూజ్ అనేటివి సేమ్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ యూజ్ చేయడం ద్వారా మనకి యూజ్ అయితే ఏం లేదు కాబట్టి మనం డిజిటల్ సమ్ అనే టెక్నిక్ని యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేయొచ్చు అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ దీన్ని డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే 7 అనేది వస్తుంది, 2 + 5 చేస్తే. ఇక్కడ కూడా దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ కూడా 7 అనేది రావడం జరుగుతుంది, ఇక్కడ కూడా 7 అనేది రావడం జరుగుతుంది, ఇక్కడ కూడా 7 అనేది వస్తుంది. కాబట్టి మొత్తం ఇక్కడ మనకి 7 × 4 చేస్తే 28 అనేది అవుతుంది. 28 అంటే 1 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 1 వచ్చేటువంటి ఆప్షన్ మనకి డిజిటల్ సమ్ అనేది 1 రావాలి. ఇప్పుడు మనం అప్లై చేసింది డిజిటల్ సమ్ కాబట్టి మనం డిజిటల్ సమ్ 1 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉందో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో 1 ఎక్కడ వస్తుందో మనం ఇక్కడ చూసుకుంటే యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిల్ చేయమని చెప్పాయి కాబట్టి 2 + 7 చేస్తే 9 అనేది అవుతుంది. అదేవిధంగా 5 + 6 చేస్తే మనకి 11 అనేది అవుతుంది, 11 + 8 చేస్తే మనకి 19 అనేది అవుతుంది, 19 + 3 చేస్తే మనకి 22 అనేది అవుతుంది. 22 అంటే మనకి డిజిటల్ సమ్ 4 అనేది వస్తుంది, 1 అనేది రావట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిల్ చేయమని చెప్పాయి కాబట్టి 2 7 క్యాన్సిల్, అదేవిధంగా 3 6 కూడా క్యాన్సిల్. 7 + 5 చేసినట్లయితే మనకి 12 అనేది అవుతుంది, 12 అంటే మనకి 3 అనేది అవుతుంది. మనకి కానీ 1 అనేది డిజిటల్ సమ్ అనేది రావాలి. అంటే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ కూడా మన ఆన్సర్ అనేది అవ్వదు. అదేవిధంగా ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 2 + 7 చేస్తే మనకి 9 అనేది అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం, 3 + 6 చేస్తే మనకి 9 అనేది వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 7 + 4 చేస్తే మనకి 11 అనేది వస్తుంది, 11 అంటే మనకి 2 అనేది అవుతుంది డిజిటల్ సమ్, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. అదేవిధంగా ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఆన్సర్ అనేది అవ్వాలి, ఎందుకంటే ఖచ్చితంగా మనం ఈ ఆన్సర్ని మార్క్ చేసుకోవచ్చు కావాలంటే. లేదంటే కనుక ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే యాడ్ చేసే ప్రాసెస్లో మనకి 9 వస్తే క్యాన్సిలేషన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసుకుంటే 4 + 5 చేస్తే 9 వస్తుంది. అంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలిందంటే 3 + 7, 3 + 7 అంటే 10 అనేది అవుతుంది కాబట్టి అంటే డిజిటల్ సమ్ అనేది 1 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది అనేసి చూద్దాం. ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 3 + 3 చేస్తే 6 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 6/6 అంటే 1 అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుందంటే 1 అనేది అవ్వడం జరుగుతుంది. 3 - 1 చేస్తే మనకి 2 అనేది అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి అంటే ఈ బ్రాకెట్ వరకు మనకి 2 అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్స్లోనే సింప్లిఫై చేసుకున్నట్లయితే 3 + 3 చేస్తే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 6/6 అంటే 1 అనేది అవుతుంది. 3 - 1 చేసినట్లయితే మనకి 2 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అంటే దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి 2 అనేది అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది కాబట్టి 3 × 2 చేస్తే 6 అనేది అవుతుంది, 3 × 2 చేస్తే 6 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇంతవరకు మనకి 6 వచ్చింది కాబట్టి +3 చేసినట్లయితే 3 + 6 చేస్తే మనకి 9 అనేది అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 15 × 14 అనేది ఇవ్వడం జరిగింది. 15 × 14 చేస్తే మనకి 210 అనేది వస్తుంది. 15 × 14 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 210 అనేది వస్తుంది. అంటే సింపుల్గా ఇక్కడ మనకి ఈ 14ని 10 + 4 కింద రాసుకున్నట్లయితే 15 × 10 చేస్తే 150 అనేది అవుతుంది, 15 × 4 చేస్తే 60 అనేది అవుతుంది. కాబట్టి ఈ రెండింటి ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే మనకి 210 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత అంటే 210 అనేది అవుతుంది. ఇక్కడ -30 చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 180 అనేది అవుతుంది. అంటే ఇక్కడ వరకు మనకి 180 అనేది వచ్చింది. ఇక్కడ +3² + 17 అంటున్నారు కాబట్టి 3² అంటే వాల్యూ ఎంత అంటే 9, 17 + 9 చేస్తే మనకి 26 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకి 180 + 26 చేస్తే మనకి 206 అనేది వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఒకవేళ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్న 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో ఉండేది సాల్వ్ చేసుకున్నట్లయితే 33/3 చేస్తే మనకి 11 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఈ వాల్యూ 11 అనేది అవుతుంది. 9 × 2 చేస్తే మనకి 18 అనేది అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ 18 + 11 చేసినట్లయితే మనకి ఇక్కడ 29 అనేది అవుతుంది. 11 + 18 చేస్తే మనకి 29 అనేది అవుతుంది. -7 చేసినట్లయితే మనకి ఇక్కడ 22 అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ వరకు మనకి ఎంత వస్తుంది అంటే 22 అనేది రావడం జరుగుతుంది. ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ 22 అనేది రావడం జరుగుతుంది. 22/11 అనేది ఉంది కాబట్టి అంటే 22/11 చేస్తే 2 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుందంటే 2 అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 అనేది అవుతుంది. ఈ వాల్యూ మొత్తం సింప్లిఫై చేస్తే 2 అనేది అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ వాల్యూ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ 94/2 చేస్తే 94/2 అంటే 94లో హాఫ్, 90లో హాఫ్ చేస్తే 45 అనేది అవుతుంది. అదేవిధంగా 4లో హాఫ్ చేస్తే 2 అనేది అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 47 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది -47 ఇది +2 కాబట్టి సింప్లిఫై చేస్తే -45 అనేది అవుతుంది.
అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 7 + 89 చేసినట్లయితే 7 + 89 చేస్తే అంటే ఈ వాల్యూ మొత్తం మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే -45 అనేది రావడం జరిగింది. 7 + 89 చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 96 అనేది అవడం జరుగుతుంది. ఏమవుతుంది 96 అనేది అవుతుంది. ఇక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి 96ని డబల్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 19 డబల్ చేస్తే 180 అనేది అవుతుంది. 6ని డబల్ చేస్తే 12 అనేది అవుతుంది కాబట్టి 192 అనేది అవుతుంది. 192 అంటే ఇక్కడ -192 ఇక్కడ మనకి -45. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7 + 5 చేసినట్లయితే ఇక్కడ మనకి 7 + 5 చేసినట్లయితే మనకి 12 అనేది అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఖచ్చితంగా నెగిటివ్ వాల్యూనే వస్తుంది. నెగిటివ్ వాల్యూనే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం నెగిటివ్స్ని యాడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ 192 45 192 45 వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7 2 + 5 చేస్తే 9 + 4 చేస్తే మనకి 13 అనేది రావడం జరుగుతుంది. అంటే 237 అంటే నెగిటివ్ వాల్యూ ఎంత వస్తుందంటే 237 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ 12 కాబట్టి నెగిటివ్ వాల్యూ 237 వస్తుంది. పాజిటివ్ వాల్యూ 12 కాబట్టి బిగ్గర్ వాల్యూలో వచ్చి స్మాలర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి 7 - 2 చేస్తే 5 అనేది అవుతుంది. 3 - 1 చేస్తే మనకి 2 అనేది అవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి అంటే -225 అనేది వస్తుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ డి. సో ఇక్కడ కూడా మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఏ ఆన్సర్ వచ్చిందో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 - 2 చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది. -5 × 3 చేస్తే మనకి -15 అనేది అవుతుంది. -15. సో ఇక్కడ మనకి బై 10 అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 5 టేబుల్తో ఇది 3 టైమ్స్ 5 టేబుల్తో ఇది 2 టైమ్స్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాల్యూ మొత్తం -3/2 అనేది అవుతుంది. -3/2 అనేది అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అనేది అవుతుంది. అంటే 5 × 1/3 × 3/2 అనేది అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అనేది అవుతుంది కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. 3 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుందంటే 5/2 అనేది మిగలడం జరుగుతుంది. 5/2 అనేది మిగులుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్లో సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 5 - 2 చేస్తే 3 అనేది అవుతుంది. 3 × -5 చేస్తే మనకి ఇక్కడ -15 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ వరకు -15 అనేది అవుతుంది. ఇక్కడ మనకి డివైడెడ్ బై 10 అనేది ఉంది కాబట్టి సో 5 టేబుల్తో ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ 5 టేబుల్తో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి అంటే ఇక్కడ ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వస్తుందంటే ఈ వాల్యూ మొత్తం -3/2 అనేది అవుతుంది. అంటే ఇక్కడ దీని ముందు ఏముందంటే -5 × 1/3 ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో ఇదంతా వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ -3/2 అనేది రావడం జరిగింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇదంతా మల్టిప్లై అవుతుంది కాబట్టి ఈ వాల్యూ మల్టిప్లై అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి ప్లస్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్లస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 3 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5/2 అంటే ఇక్కడ మనకి 5/2 అనేది మిగలడం జరుగుతుంది. 5/2 అంటే మనకి 2.5 అనేది వస్తుంది. 5/2 అంటే 2.5 అంటే 5లో హాఫ్ చేసినట్లయితే 2.5 అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని ఇక్కడ 24 × 3 చేస్తే మనకి 72 అనేది అవుతుంది. 24 × 2 చేస్తే 72 అనేది అవుతుంది. అంటే 72 అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనకి 20 + 4 × 3 చేసుకున్నట్లయితే 3 × 20 చేస్తే 60 అనేది అవుతుంది. 3 × 4 చేస్తే 12 అనేది అవుతుంది కాబట్టి 72 అనేది అవుతుంది. 72 + 2.5 చేస్తే మనకి 74.5 ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంక్లమ్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని సింప్లిఫై చేసుకోవాలి. 16 - 8 చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 8 అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి డివైడెడ్ బై 2 అనేది ఉంది కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే ఇక్కడ వాల్యూ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ 4 అనేది రావడం జరుగుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఇంతవరకు మనకి 4 అనేది అవుతుంది. 4/3 అనేది ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుందంటే 4/3 అనేది అవుతుంది. ఈ వాల్యూ మొత్తం మనకి 4/3 అనేది అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 90/5 అంటే 18 అనేది అవుతుంది. 90/5 చేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 18 అనేది వస్తుంది. 18 అనేది 3లో 6 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 6 × 4 చేస్తే 24 అనేది అవుతుంది. 6 × 4 చేస్తే 24 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి దీని ముందు 40 అనేది ఉంది కాబట్టి 40లోంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 16 అనేది రావడం జరుగుతుంది. లేదా లాస్ట్ వెరిఫికేషన్ చేసుకున్న 6 అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అనేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్రాకెట్స్లో ఉండేది సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ -23 + 13 అంటే ఇక్కడ మనకి -14 అనేది అవ్వడం జరుగుతుంది. ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే -14 అనేది అవుతుంది. అంటే 56/14 కాబట్టి అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనేది అవుతుంది. 56/14 కాబట్టి 4 అనేది అవుతుంది. అంటే ఈ వాల్యూ మనకి -4 అనేది రావడం జరిగింది. ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ వచ్చేసి -4 అనేది అవుతుంది. ఈ వాల్యూ వచ్చేసి -4 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి -5 × 4 చేస్తే మనకి ఇక్కడ -20 అనేది అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అనేది అవుతుంది కాబట్టి అంటే -20 + 6 చేస్తే మనకి ఇక్కడ -14 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది -14 అనేది అవుతుంది. ఈ బ్రాకెట్లో ఉండేది ఇది -4 అనేది అవుతుంది. దీని ముందు మనకి డివిజన్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ వీటిని పర్ఫామ్ చేయాలి డివిజన్ ఆపరేషన్ని. కాబట్టి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 25లోంచి -35 తీసేయాలి.
25 నుంచి -35 పోదు కాబట్టి 35 నుంచి -25 చేసినట్లయితే మనకి 35 నుంచి 25 తీసేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 8 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ బ్రాకెట్లోది -8 అనేది అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే ప్లస్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ అనేది ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 20 + 8 చేస్తే 28 అనేది అవ్వడం జరుగుతుంది. 28 అంటే 28 డివైడెడ్ బై -14 అనేది వచ్చింది. ఇక్కడ డివిజన్ వాల్యూ ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే -14 వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ 28 అనేది 14లో మనకి 2 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి -2 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఈ వాల్యూ మనకి -4 అనేది మిగిలింది కాబట్టి -6 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సింప్లిఫై చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్రాకెట్స్ లోపల ఉండేది మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1 + 2 చేస్తే మనకి 3 అనేది రావడం జరుగుతుంది. -2 × 3 అంటే మనకి -6 అనేది అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి -6 అనేది అవుతుంది. ఇక్కడ కూడా మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 17 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 15 అనేది అవుతుంది. 45/15 అంటే 3 అనేది అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి 3 అనేది రావడం జరుగుతుంది. 3 అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ 0 0 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 180 అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏం మిగిలిందంటే × 3 అనేది మిగలడం జరిగింది. మళ్ళీ ఇక్కడ × 2 అనేది ఉంది కాబట్టి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి × 6 అనేది అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 6 అనేది రావడం జరిగింది. అంటే 180 × 6 చేసినట్లయితే 18 ఆర్లు ఎంత అంటే 108 కాబట్టి మనకి ఇక్కడ 1080 అనేది అవుతుంది. -6 అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 80 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 74 అనేది రావడం జరుగుతుంది. అంటే 1074 అనేది ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సింప్లిఫై చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వింక్లంక్ ఉంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని సింప్లిఫై చేసుకుంటే ఫస్ట్ 6 - 2 చేస్తే మనకి 4 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత అంటే 4 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉండే సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరున్నారంటే 4 × 15 హాఫ్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి 17/20 చేసుకున్నట్లయితే మనకి 5 టేబుల్ తోటి సింప్లిఫై చేస్తే 5 టేబుల్తో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్, 5 టేబుల్తో ఇది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. 4 క్యాన్సిలేషన్ జరుగుతుంది. 3 × 15 చేస్తే 3 × 17 చేస్తే మనకి ఇక్కడ 51 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుందంటే మనకి 51 అనేది రావడం జరుగుతుంది. 51 ఎంత వస్తుందంటే 51 అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎడిషన్ సబ్ట్రాక్షన్సే కాబట్టి ఇది -51 ఇది +51 ఇది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 25 + 15 చేస్తే మనకి 40 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది 40 వచ్చింది, ఇక్కడ మనకి 4 అనేది మిగిలింది కాబట్టి 44 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి 44 ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 44 ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఇంక్లర్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 9 × 3 చేస్తే మనకి 27 అనేది అవుతుంది. 27 అంటే మనకి 3³ అని రాయొచ్చు కదా. అంటే ఇక్కడ మనకి 3^5/3³ అనేసి రావడం జరిగింది. ఇక్కడ వింక్లం కింద ఎవరైతే ఉన్నారంటే 27 అనేది వస్తుంది. 27ని 3³ అనేది రాయొచ్చు. ఇక్కడ 3^5/3³ కాబట్టి సింప్లిఫై చేసినట్లయితే మనకి ఇక్కడ 3^2 అనేది రావడం జరుగుతుంది. అంటే 9 అనేది వస్తుంది. అంటే దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి 9 అనేది రావడం జరుగుతుంది. 41లోంచి మనం 9 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 32 అనేది అవుతుంది. ఎంత అవుతుందంటే 32. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ మొత్తం మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 32 అనేది అవుతుంది. 32 49లోంచి 32ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 49లోంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 9లో 2 పోతే 7 అనేది అవుతుంది. 4లో 3 పోతే మనకి 1 అనేది వస్తుంది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే మనకి 17 అనేది రావడం జరుగుతుంది. ఈ వాల్యూ మొత్తం మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 17 అనేది రావడం జరుగుతుంది. 17 అనేది 85/17 అంటే మనకి 5 అనేది అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం సింప్లిఫై చేసుకుంటే మనకి 5 అనేది రావడం జరుగుతుంది. ఈ వాల్యూ మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 5 అనేది రావడం జరుగుతుంది. 74లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 69 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 69 అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఏ విధంగా సింప్లిఫై చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్స్ లోపల ఉండేవి మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 9/3 అంటే మనకి 3 అనేది అవ్వడం జరుగుతుంది. 6 - 3 అంటే మనకి 3 అనేది వస్తుంది కాబట్టి అంటే ఈ వాల్యూ మొత్తం 3 అనేది అవుతుంది. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి 3/3 అంటే మనకి 1 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ డివిజన్స్ కాబట్టి మనం చేసుకోవాల్సింది ఫస్ట్ బ్రాకెట్స్ దాని తర్వాత డివిజన్స్ కాబట్టి ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వస్తుందంటే 1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 60/3 అంటే 20 అనేది అవుతుంది. అంటే 20లోంచి -1 చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 19 అనేది రావడం జరుగుతుంది. 38లోంచి 19 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 38 - 19 చేస్తే 19 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి 19 అనేది అవుతుంది. ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత అవుతుందంటే 19 అనేది అవుతుంది. ఈ వాల్యూ మొత్తం 19 అనేది అవ్వడం జరుగుతుంది. 45లోంచి 19 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 45లోంచి -19 అనేసి అంటున్నారు కాబట్టి 15లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 15లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 అనేది వస్తుంది కాబట్టి సో లాస్ట్ డేట్ 6 వచ్చే ఆప్షన్ మనకి ఒక ఆప్షన్ ఉంది. దట్ ఈస్ ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది.
సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సింప్లిఫై చేయాలి కూడా సార్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్లోని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ -13 -3 అంటే ఇక్కడ మనకి -16 అనేది అవ్వడం జరుగుతుంది. 25 నుంచి -16 తీసేసినట్లయితే 25 నుంచి 16 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 9 అనేది అవుతుంది. 9 ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి 9 డివైడెడ్ బై -5 అనేది ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటూ -10 అనేది ఉండడం జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ 10 అనేది 5లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 2 × 9 చేస్తే మనకి 18 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వస్తుందంటే 18 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ 18 అయితే దీని ముందు మనకి 1/6 అనేది ఉంది కాబట్టి ఈ వాల్యూ మనకి 18 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 18 అనేది 6లో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే దీని ముందు మళ్ళీ మనకి 4 ఉంది కాబట్టి ఈ వాల్యూ మొత్తం మనకి 3 అనేది రావడం జరిగింది. 4 + 3 చేస్తే మనకి 7 అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సింప్లిఫై చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి బ్రాకెట్స్ లోపల ఉండేది సింప్లిఫై చేసుకున్నట్లయితే 80/4 అంటే 20 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 12/3 అంటే మనకి 4 అనేది రావడం జరుగుతుంది. 8 - 4 చేస్తే 4 అనేది అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుందంటే మనకి 4 అనేది అవుతుంది. ఇక్కడ మనకి 4/4 అంటే 1 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుందంటే 1 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 20 అనేది వచ్చింది. -1 20 - 1 చేసినట్లయితే మనకి సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సింప్లిఫై చేయాలి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ 80/4 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 20 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 12/3 అంటే మనకి ఇక్కడ 4 అనేది రావడం జరుగుతుంది. 8 - 4 అంటే ఇక్కడ మనకి 4 అనేది అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వస్తుందంటే 4 అనేది అవుతుంది. ఇక్కడ 4/4 అంటే ఇక్కడ మనకి 1 అనేది అవుతుంది. అంటే ఈ వాల్యూ మనకి 1 అనేది అవుతుంది. అది కూడా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే 20 అనేది వచ్చింది కాబట్టి 20 - 1 అంటే 19 అనేది అవుతుంది. అంటే ఇంతవరకు మనకి ఏమవుతుందంటే ఇది 19 అనేది అవ్వడం జరుగుతుంది. 38లోంచి 19 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 19 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి 19 అనేది అవుతుంది. సింపుల్గా 45లోంచి 19 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే 15 - 9 చేస్తే లాస్ట్లో 6 రావాలి కాబట్టి సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సింప్లిఫై చేయాలి ఇక్కడ సార్ మనం చూసుకున్నట్లయితే 7 - 5 చేసినట్లయితే మనకి 2 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 5 డివైడెడ్ బై 2 × 2 అనేది అవుతుంది. 5 డివైడెడ్ బై 2 × 2 ఈ 2 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 20 - 5 చేసినట్లయితే మనకి 15 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ×15 ఉంది కాబట్టి 15 × 15 చేస్తే మనకి 225 అనేది అవుతుంది. 225 దీనికి మైనస్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనకి +26 కాబట్టి అంటే ఈ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే 36 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 225లో నుంచి 36ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి 225లో నుంచి మనం 36ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి నెగిటివ్ వాల్యూ అనేది వస్తుంది. 15 - 6 చేసినట్లయితే మనకి 9 అనేది రావాలి. ఇక్కడ మనకి 1 బారో తీసుకున్నాం కాబట్టి 11 అనేది ఉంటుంది. 11లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 8 అనేది అవుతుంది. అంటే 189 అనేది అది కూడా నెగిటివ్లో రావాలి కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది.